మనలో చాలా మందికి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని కలిపి 10 రూపీస్ 20 రూపీస్ 50 రూపీస్ మరియు 99 రూపీస్ స్టోర్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనకు తక్కువ అమౌంట్ కి స్టాక్ ఎక్కడ లభిస్తుందో తెలియక చాలా మంది డ్రాప్ అవుతూ ఉంటారు. నేను ఈ వీడియోలో ఒక మంచి కంపెనీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీ దగ్గర వచ్చేసి అన్బ్రేకబుల్ ఐటమ్స్ అనేవి లభిస్తాయి. అవి కూడా మనకు చాలా తక్కువ అమౌంట్ కి లభిస్తాయి. ఈ కంపెనీ దగ్గర కొని మన ఏరియాలో సేల్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. మన ఏరియాలో వచ్చేసి కొంతమంది ఆల్రెడీ ఈ బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ బిజినెస్ చేసే వాళ్ళు వచ్చేసి ఓన్లీ ప్లాస్టిక్ ఐటమ్స్ మాత్రమే సేల్ చేస్తూ ఉంటారు. ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చేసి చాలా త్వరగా పగిలిపోతూ ఉంటాయి. అందువల్ల మనం అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ ఐటమ్స్ ని సేల్ చేసే బిజినెస్ ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ అంటే చాలా ఎక్కువ రోజులు వస్తాయి. అందువల్ల మన దగ్గర ఎక్కువ మంది కొంటూ ఉంటారు. ఇలా కొనడం ద్వారా మనకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ కంపెనీ దగ్గర లభించే ప్రోడక్ట్ చూస్తూ వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలానే మీకు ఎటువంటి బిజినెస్ వీడియోస్ కావాలో కామెంట్ లో తెలియజేయండి. అటువంటి బిజినెస్ వీడియోస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైనా బిజినెస్ గురించి నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళ దగ్గర లభించే ప్రోడక్ట్ చూస్తూ ప్రైస్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్న ఈ మగ్ని వచ్చేసి కంపెనీ వాళ్ళు కేవలం 4 రూపాయలకు సేల్ చేస్తున్నారు. రిటైల్ గా వచ్చేసి 10 రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి మనకు 5 రూపాయలకు సేల్ చేస్తున్నారు. రిటైల్ గా 10 రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీన్ని మనకు కంపెనీ వాళ్ళు వచ్చేసి కేవలం 6 రూపాయలకు సేల్ చేస్తున్నారు. రిటైల్ గా 15 రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు. ఈ జగ్గుల్లోనే వచ్చేసి మనకు చాలా రకాల డిజైన్స్ లో చాలా రకాల క్వాలిటీలో అవైలబుల్ లో ఉన్నాయి. దీన్ని కూడా మనకు కేవలం 6 రూపీస్ కి మాత్రమే సేల్ చేస్తున్నారు. 6 రూపీస్ లోనే వచ్చేసి మనకు చాలా రకాల డిజైన్స్ లో ఉన్నాయి. మీరు చేస్తున్న ఈ మగ్ని వచ్చేసి 8 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. 8 రూపీస్ లో వచ్చేసి మనకు చాలా రకాల డిజైన్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. మనకు ఒక సెట్ వచ్చేసి 12 పీసులు అనేవి ఉంటాయి. ఈ 12 పీసులు మనకు సెట్ వైజ్ గా సేల్ చేస్తారు. మీకు కావాలి అంటే 12 పీసులు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు హోల్సేల్ గా మాత్రమే సేల్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బ్రష్ స్టాండ్లు అనేవి మనకు చాలా తక్కువ నుంచి అవైలబుల్ లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి మనకు ఒక పీస్ ని వచ్చేసి మనకు కేవలం 6 రూపాయలకు సేల్ చేస్తున్నారు. మనకు బ్రష్ స్టాండ్లు వచ్చేసి మనకు 6 రూపాయల నుంచి అవైలబుల్ లో ఉన్నాయి. ఇది కూడా మనకు కేవలం 6 రూపాయలకు మాత్రమే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. రిటైల్ గా 15 రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు. దీన్ని వచ్చేసి మనకు కేవలం 10 రూపీస్ కి మాత్రమే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి 12 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. మీకు ఏ ప్రైస్ లో కావాలి అంటే ఆ ప్రైస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు 15 రూపీస్ కి సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఏ ప్రైస్ లో ఏ డిజైన్ లో కావాలి అంటే ఆ డిజైన్ లో ఈ కంపెనీ దగ్గర అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్రాండెడ్ ఐటమ్. ఇది వచ్చేసి మనకు కేవలం 15 రూపీస్ కి మాత్రమే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. రిటైల్ గా వచ్చేసి మినిమం 25 నుంచి 30 రూపీస్ మధ్య సేల్ చేసుకోవచ్చు. లంచ్ బాక్సులు వచ్చేసి మనకు 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. వీటిని రిటైల్ గా వచ్చేసి మినిమం 20 నుంచి 25 రూపీస్ మధ్య సేల్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి, గ్లాసులు వచ్చేసి మనకు వీటిని వచ్చేసి ఒక పీస్ ని మనకు కేవలం 10 రూపీస్ కి మాత్రమే సేల్ చేస్తున్నారు. రిటైల్ గా 25 నుంచి 30 రూపీస్ మధ్య సేల్ చేసుకోవచ్చు. ఇవి కింద పడినా కానీ పగలవు. అన్ని ఐటమ్స్ వచ్చేసి అన్బ్రేకబుల్ ఐటమ్స్. వీటిని వచ్చేసి మనం 25 నుంచి 30 రూపీస్ మధ్య సేల్ చేసుకోవచ్చు. వీటికి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది. మీకు ఏ డిజైన్ లో కావాలి అంటే ఆ డిజైన్ లో అవైలబుల్ లో ఉన్నాయి. బాటిల్స్ వచ్చేసి ఒక బాటిల్ మనకు 15 కి సేల్ చేస్తున్నారు. అలానే లైటర్స్ వచ్చేసి ఒక పీస్ ని మనకు 5 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. రిటైల్ గా వచ్చేసి మినిమం 10 రూపీస్ కి సేల్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉన్నాయి. చూస్తున్నారు కదా, కూరగాయలు వాష్ చేసుకునే బౌల్స్ అనేవి, ఇవన్నీ మనకు 3 సెట్ అనేది ఒక సెట్ గా రావడం జరుగుతుంది. వీటిని 60 రూపీస్ కి కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి మనకు కేవలం 25 రూపీస్ కి ఒక పీస్ ని కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళ దగ్గర చాలా రకాల వెరైటీస్ అనేవి అవైలబుల్ లో ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకు ఒక సెట్ ని మనకు 70 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లంచ్ బాక్స్ లో వచ్చేసి ఒక బాక్స్ ని మనకు కేవలం 20 రూపీస్ కి మాత్రమే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. వీటిని వచ్చేసి రిటైల్ గా మనం 40 నుంచి 50 రూపీస్ మధ్య సేల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాకింగ్ చేసి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లంచ్ బాక్స్ లోనే మనకు వేరే మోడల్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకు దీని లోపల వచ్చేసి స్టీల్ బాక్సులు అనేవి ఉంటాయి. వీటిని మనకు కంపెనీ వాళ్ళు ఎంతకు సేల్ చేస్తున్నారు అంటే కేవలం 65 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. లోపల వచ్చేసి స్టీల్ బాక్సులు అనేవి ఉంటాయి. వీటిని వచ్చేసి 65 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. రిటైల్ గా మనం మినిమం 100 ప్లస్ కి సేల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు లోపల ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి. వీటిని 60 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. లోపల వచ్చేసి మనకు 3 బాక్సెస్ అనేవి ఉంటాయి. వీటిని రిటైల్ గా మినిమం 100 ప్లస్ కి సేల్ చేసుకోవచ్చు. అలానే చాపర్ చూడండి ఫ్రెండ్స్, ఈ చాపర్ అనేది మనకి ఈ విధంగా బాక్స్ టైప్ లో ఉంటుంది. మనకు కంపెనీ వాళ్ళు వచ్చేసి దీన్ని కేవలం 99 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. రిటైల్ గా వచ్చేసి 150 నుంచి 200 రూపీస్ మధ్య సేల్ చేసుకోవచ్చు. దీనికి కంపెనీ వాళ్ళు వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 1 ఇయర్ వారంటీ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా యూనిక్ గ్యాడ్జెట్స్ అనేవి వీళ్ళ దగ్గర చాలా రకాల యూనిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ వాటర్ బాటిల్ ని వచ్చేసి కంపెనీ వాళ్ళు 220 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. రిటైల్ గా వచ్చేసి మినిమం 400 రూపీస్ కి మనం ఈజీగా సేల్ చేయవచ్చు.
అలానే 2 బాక్సెస్కి సంబంధించి కంటైనర్స్ చూసుకోవచ్చు. వీటిని 2 బాక్సెస్ వచ్చేసి మనకు కేవలం 80 రూపీస్కి మాత్రమే సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనకు యూనిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఈ కంపెనీ దగ్గర చాలా ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. కంటైనర్ చూస్తే ఇదిగోండి, ఈ కంటైనర్ వచ్చేసి సింగిల్ కంటైనర్ మనకు కేవలం 70 రూపీస్కి మాత్రమే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర చాలా రకాల యూనిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఉన్నాయి చూసుకోవచ్చు. ఇదిగోండి, మనం ఇంట్లో తగిలిస్తూ ఉంటారు కదా, ఇది వచ్చేసి మనకు కేవలం 60 రూపీస్కి మాత్రమే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. అలానే నెక్స్ట్ ఐటమ్ చూడండి, కిచెన్లో యూనిక్ గ్యాడ్జెట్. మనం అన్ని రకాల పసుపులు అవి ఉంచుకుంటాం కదా, పప్పు దినుసులు, వీటిలో ఉంచుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు కేవలం 99 రూపీస్కి సేల్ చేస్తున్నారు. రిటైల్గా మినిమం 200 నుంచి 250 రూపీస్ మధ్య సేల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్, మనకు కిచెన్లో వచ్చేసి ప్లేట్లు కడిగే దగ్గర మనకు జెల్ అది ఇది ఉంటుంది కదా, దాన్ని మనం స్టోర్ చేసుకునే విధంగా ఈ గ్యాడ్జెట్ అనేది ఉంటుంది. ఇదిగోండి, లోపల వచ్చేసి లిక్విడ్ అనేది ఉంటుంది. మనం పైన ప్రెస్ చేయగానే మనకు ఆ లిక్విడ్ అనేది పైకి వస్తుంది. దీన్ని వచ్చేసి 70 రూపీస్కి సేల్ చేస్తున్నారు. ఇదిగోండి, దీన్ని మనకు కేవలం 50 రూపీస్కి మాత్రమే సేల్ చేస్తున్నారు. మనం ఒకేసారి 4-5 ఐటమ్స్ అనేది ఇందులో ఫిల్ చేసుకోవచ్చు. ఇందులో మనకు చాలా రకాల యూనిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ యూనిక్ ఐటమ్ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది మనం కిచెన్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇలాంటి వాటికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇందులో వచ్చేసి ఒకేసారి 4-5 ఐటమ్స్ అనేవి ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఫిల్ చేసుకున్న తర్వాత మనం కిచెన్లో దీన్ని ఇక్కడ ఉంచుకొని ఈ విధంగా ప్రెస్ చేయగానే అందులో ఉండే మనకు రావడం జరుగుతుంది. ఇటువంటి యూనిక్ గ్యాడ్జెట్స్కి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని వచ్చేసి ఒక పీస్ని మనకు కేవలం 10 రూపీస్కి మాత్రమే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. రిటైల్గా 30 రూపీస్ వరకు మనం సేల్ చేసుకోవచ్చు. ఇదిగోండి, డిన్నర్ సెట్కి సంబంధించి దీన్ని కేవలం 30 రూపీస్కి మాత్రమే కంపెనీ వాళ్ళు సేల్ చేస్తున్నారు. రిటైల్గా 50-60 సేల్ చేసుకోవచ్చు. అలానే మనకు ఇక్కడ చూడొచ్చు, ఈ గ్లాసులు వచ్చేసి మనకు ఏ విధంగా ఉంటాయి అంటే గ్లాసులా ఉంటాయి, కానీ మనకు గాజు కాదు, మనకు ఫైబర్తో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి కూడా మనకు అన్బ్రేకబుల్ ఐటమ్ చూస్తున్నారు కదా, మనకు ఫినిషింగ్ మొత్తం వచ్చేసి గాజు గ్లాసులా ఉంది, కానీ మనకు ఫైబర్ గ్లాస్ ఇవి కింద పడినా కానీ పగలవు ఫ్రెండ్స్. చూడొచ్చు, మనకు హై క్వాలిటీలో ఉంటాయి, కింద పడినా కానీ మనకు పగలకుండా ఉంటాయి. ఇటువంటివన్నీ మన ఏరియాలో ఎవరు సేల్ చేయలేదు కాబట్టి మనం స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఇవే కాకుండా వీళ్ళ దగ్గర చాలా రకాల ఐటమ్స్ అనేవి ఉన్నాయి. మీకు ఏవి కావాలి అంటే అవి కొన్ని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా రకాల యూనిక్ గ్యాడ్జెట్స్ అనేవి ఉన్నాయి. మీకు ఏవి కావాలి అంటే అవి కొన్ని బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ కంపెనీని మీరు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ఈ కంపెనీ అడ్రస్ మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అక్కడ నుంచి వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా కంపెనీని విజిట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని చూసి మీకు ఏవి కావాలి అంటే అవి కొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం ద్వారా చాలా మంచి లాభాలు సంపాదించుకోవచ్చు. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి కేవలం హోల్సేల్గా మాత్రమే సేల్ చేస్తున్నారు. రిటైల్గా 1 పీస్ 2 పీసులు అంటే సేల్ చేయరు. మీకు హోల్సేల్గా కావాలి అనుకుంటేనే ఈ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇది బిజినెస్ గురించి. ఈ బిజినెస్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.